పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲರಿಗೂ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఇక్కడ మనము చూచినట్లయితే యేసు యొక్క జీవిత పని ప్రారంభంలో 2 గొప్ప సంగతులను మనం ఇక్కడ చూస్తున్నాం. 1వ అధ్యాయం 9వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపాల నిమిత్తమై పశ్చాత్తాప పడవలసిన అవసరం లేనప్పటికీ, బాప్తిస్మము తీసుకోవలసిన అవసరం లేనప్పటికీ యోహాను చేత ఆయన బాప్తిస్మము తీసుకోవడం మనము చూస్తాం. ఆయన ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నాడో ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, తన మీదికి పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుటయు, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పనికి సిద్ధపరిచి ఉన్నాడని అక్కడ మనము వాక్యము ద్వారా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని స్వరము అక్కడ వినబడడం మనము చూస్తాం. అయితే ఈ పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయేను అని వాక్యం సెలవిస్తుంది. ఈ అరణ్యములో సాతాను ఆయనను ఎంతగానో శోధించింది. అలాగే 40 దినములు కూడా అడవి మృగముల మధ్యలో ఆయన ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆ శోధనని ఆయన తట్టుకొని ఉన్నాడు, ఆ శోధనను సహించి ఉన్నాడు. అలాగే మనము చూసినట్లయితే 40 దినములు కూడా అడవి మృగముల మధ్యలో ఆయన ఉన్నాడు. ఒక్క దినము ఉండడమే ఎంతో భయంకరమైన స్థితి. ఎందుకంటే మరి ఏమి జరుగుతుందో మనకి తెలియదు, వాటి వలన ఏ హాని ఉందో మనకి తెలియదు. కానీ దేవుడు 40 దినములు అదే అరణ్యములో ఉన్నాడు, సాతాను చేత శోధింపబడ్డాడు, మృగముల మధ్యలో ఉన్నాడు. అయినప్పటికీ ఎటువంటి హాని ఆయనకు జరగలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అక్కడ ఒంటరిగా విడిచిపెట్టబడలేదు, మనము కూడా ఒంటరిగా విడిచిపెట్టబడము. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అరణ్యంలో మనం ఉన్నా సరే, ఆది కాండంలో మనము చూసినప్పుడు హాగరిని అరణ్యములో మనము చూస్తాం, బెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరగడం మనము చూస్తాం. కానీ దేవుడు తనను విడిచిపెట్టలేదు. హాగరు నీకు ఏమి వచ్చినది, భయపడకుము అని దేవుడు చెప్పడం మనము చూస్తాం. కాబట్టి దేవుడు విడిచిపెట్టబడలేదు, మనని కూడా ఆయన విడిచిపెట్టబడిన స్థితిలోనికి తీసుకొని రాడు. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎంతగా శోధింపబడినప్పటికీ అక్కడ దేవదూతలు ఆయనకి పరిచర్య చేశారని వాక్యం సెలవిస్తుంది. మన విషయంలో కూడా దేవుడు మనకు సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, అందుని బట్టి మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి తండ్రి. దేవా, అట్టి స్థితిలో ఎవరైతే ఉన్నారో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఎవరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి, ఎవరు కూడా విడిచిపెట్టబడరు అని తండ్రి అభయవాక్కుని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, విన్న వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.